క్రియేటివిటీకి హద్దే లేదు. మన బెజవాడ మోసగాళ్ల తెలివికి పోటీ లేదు. జనాలను బెదిరించి వసూలు చేయటం ఓ ఆర్ట్ అయితే, ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి డబ్బులు కొట్టేయడం మరో ఆర్ట్. ఈ రెండు ఆర్ట్లో మాజీ మంత్రి జోగి రమేష్ మనుషులు చాలా దూరం వెళ్ళిపోయారు. ఒక చీఫ్ సెక్రటరీని సృష్టించారు. నీలిమా రాణి అనే పేరు పెట్టి ఆర్డర్లు కూడా చూపించారు. ప్లాట్లకు నిధులు కేటాయిస్తున్నట్లు కాగితాలు చూపించారు. కలెక్టర్ ఢిల్లీ రావు ఆవిడతో వాట్సాప్లో మెసేజ్లు పెట్టినట్లు క్రియేట్ చేశారు. స్వయంగా జోగి రమేష్ ఫోటో కూడా పెట్టి ఇల్లు శాంక్షన్ అయినట్లు చూపించారు. ఇలా చేసి అవన్నీ చూపించి 1000 మంది దగ్గర అందిన కాడికి వసూలు చేశారు. ఇప్పటి వరకు బయటపడింది అయితే 50 కోట్ల రూపాయలు. ఇంకా ఎంత ఉందో తెలియదు. ఏపీ సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ నీలిమా రాణి అంటూ ఓ మహిళ, కలెక్టర్ ఢిల్లీ రావు సిసి శివశంకర్ అంటూ మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ నీలిమా రాణి, కలెక్టర్ ఢిల్లీ రావు తమకు చాలా క్లోజ్ అని, మంత్రి జోగి రమేష్ తమకు 500 జున్నం ఫ్లాట్లు సొసైటీ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకువచ్చాడు అని, నిరుపేదల నుండి కోట్లు వసూలు చేసిన జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలిమా రాణితో ఇళ్ల ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ఈ మెయిల్ చాటింగ్లు, వాట్సాప్ చాట్లు చూపించి కోట్ల రూపాయలు వసూలు చేశారు జోగి రమేష్ అనుచరులు. ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు నకిలీ పట్టాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతుల పత్రాలు చూపించి కోట్లు దండుకున్నారు. 2024లో తమ ప్రభుత్వమే వస్తుందని, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని, ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే డబ్బులు కట్టిన వారి అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే మొహం చాటేశారు జోగి అనుచరులు. నాగరాజా మాట్లాడేది? అవును సార్. ఎక్కడున్నావు బాబు? నేను ఇంటి దగ్గర సార్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. ఏమో సార్, తెలీదు. తెలీదా? మేము అసలు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు అన్నారు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడద్దు, చెయ్యొద్దు అని అన్నారు. ఇంటికి వెళ్ళిన గొడవ ఇద్దని అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళట్లా. ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి గొడవ పడుతున్నారంటే ఎవరు వాళ్ళు? ఏమో సార్, తెలీదు. తెలీదంటే కుదరదు. తెలీదని స్టేట్మెంట్ పంపించా. ఆల్రెడీ తెలియదు అంటాకి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను సార్ పని నుంచి. ఇప్పుడు కిందకి వెళ్ళండి ఏంటనే నాకు తెలీదు. ఒకసారి కనుక్కొని గొడవ పడ్డారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారు, కొట్టి తీసుకెళ్లారు, తీసుకెళ్లారు అంటారంట. అనవసరంగా ఇబ్బంది అయితే ఇంకో కేసు మీ అందరి మీద ఉద్యోగించి బలవంతంగా ఇది చేసి వచ్చేది ఉంటుందా ఏమన్నా? అనవసరంగా ఇబ్బంది పడతారు. ఆయన పెట్టింది మా ఒక్కరికే కాదు సార్, ఫ్లాట్లు పెట్టింది మా ఒక్కళ్ళదనే కాదు, దగ్గరగా ఒక 5-6 మంది గ్రూపులకు పెట్టాడు ఆయన. ఎవరు వచ్చారు చెప్పు. ఆల్రెడీ కేసు కట్టారు. మొత్తం ఏం కొన్నా ఏం ఆల్రెడీ మా ఇంటికి వస్తున్నా గానీ అందరికి నేను ఏమని చెప్తున్నామంటే, వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కట్టారు. ఎస్ఐ గారు కూడా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అది తేలేంత వరకు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు అని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే కిడ్నాప్ కేసు అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు. వచ్చే డబ్బుల తర్వాత ఫస్ట్ వీళ్ళ మీద కేసు అవుతుంది. వెళ్ళి కొడతాం, గిడతాం, బంధిస్తాం, తీసుకెళ్తాం చేశారంటే ఎవడైతే తీసుకెళ్ళాడో వాడినైతే జరిగి పంపిస్తాం ముందైతే. అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు అది కనుక్కొని చెప్పమంటే నేను కనుక్కొని ఏ విషయం చెప్పు నాకు. మా వాళ్ళు వస్తున్నారు, తేడా వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే సార్, ఎవరు వచ్చారు ఏంటనే తెలీదు. 3 సంవత్సరాల స్టేట్మెంట్ కాబట్టి టైం పడుతుందండి, ఇస్తామంటున్నారు బ్యాంకు వాళ్ళు. అది వచ్చిన తర్వాత అప్పుడు వెరిఫై చేసి అన్ని తీసుకుందాం అంటున్నాం మేము. అదేలే సార్. క్లూ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి ఇంటర్గేట్ చేయలేము కదా. టైం ఇవ్వాలిగా. మీరు ఇలా చేశారంటే ఇబ్బంది పడతారు. ఎవరు వచ్చారు అంటే కనుక్కొని చెప్పు నాకు. ఎలా జరిగిందంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఓకే సార్, అయితే సార్ కనుక్కుంటాను. బలవంతంగా కట్టేసి కొట్టేసి ఏమైనా వసూలు చేస్తారంటే వాళ్ళ దగ్గర. మాకైతే తెలియదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను. కనుక్కొని చెప్పు నాకు. ఇళ్ల ఫ్లాట్ కి డబ్బులు కట్టి రోడ్డున పడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులే బాధితులను బెదిరించి మోసం చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కనీసం పోలీస్ స్టేషన్ కనీసం గౌరవించి మాట్లాడే పరిస్థితులు లేవు అని వాపోతున్నారు. జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లటి హరిబాబు,
కొల్లాటి నాగరాజులు ఇళ్ల ప్లాట్ విషయంలో మోసం చేశారు అని తెలియగానే గుండెపోటుతో ఒక మహిళ చనిపోగా మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెజ్జోనిపేటలో గల జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా చందు, కళ్యాణి ఇంటికి వీరు ఎందుకు వెళ్లారు, ఇంకెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు తెలిస్తే మీ మీద కేసు పెడతా అని బెదిరించారని బాధితులు వాపోతున్నారు. అదే రోజు చందుని, కళ్యాణి అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి ఉంటే బాధితులు ఎంతో కొంత న్యాయం జరిగేది. కానీ ఆ రోజు ఎస్ఐ షబీర్ డబ్బులకి కక్కుర్తి పడటం వల్ల ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు పరారీలో ఉన్నారు. 2 రోజుల క్రితం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులను విచారించి ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణ్, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజు మరియు కొల్లాటి తిరుమల రావులపై కేసు నమోదు చేశారు. ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజు, కొల్లాటి తిరుమల రావులు వెనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు అతని భర్త కథ అంతా నడిపిస్తున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే వీరి వెనక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారా లేక జోగి రమేష్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలీసులు అలా చేస్తున్నారా అని అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. ప్రస్తుతం చూసుకుంటే కనుక గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన చూసుకుంటే కనుక ఎన్నో అరాచకాలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే కనుక సామాన్యుడి నుంచి ఎలా దోచుకుంటామో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో జీవనానికి సంబంధించి ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ కళను వీళ్ళు ఇస్తానంటే మాజీ మంత్రి ఎవరైతే జోగి రమేష్ నిరుపయోగం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కనుక మీరందరూ కూడా ఎవరైతే సామాన్యులు వాళ్ళకేమో డబ్బులు చూపించి ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి దాదాపుగా 1 మంది దగ్గర నుంచి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల దాకా డబ్బులు వసూలు చేయడానికి ప్రధానంగా ఆరోపణలు వస్తారు. అయితే కానీ దీనందరికీ సంబంధించి చూసుకుంటే కనుక జోగి రమేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి వీరిద్దరు కూడా భార్య పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి మరో హనుమంతరావు, ద్వారకా తిరుమల రావు, అదేవిధంగా చూస్తున్న నాగరాజు, హరిబాబు వీళ్ళు నలుగురితో కలిసి టైఅప్ అయ్యి నీలిమారాయణ అంటే సెక్రటరీ, చీఫ్ సెక్రటరీకి సంబంధించిన నీలిమారాయణ అనే ఒక ఆమె ఉంది మనకి ఇలా పట్టాలు ఇప్పించిందని చెప్పేసి నమ్మకానికి బాధితులు దాదాపుగా 8.5 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారని ప్రధాన ఆరోపణలు వస్తుంది. అంతేకాకుండా ఐఏపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఢిల్లీ అప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి వాట్సాప్ లో ఈమెయిల్స్ కూడా ఫేక్ క్రియేట్ చేసి వారితో సాధించేస్తాడు కూడా క్రియేట్ చేసి బాధితులు నమ్మకం చెప్పుకోవచ్చు. అయితే కానీ ఫస్ట్ ఇది వెలుగులో రాగానే కనుక ఇప్పుడు అజిత్ సింగ్ గారి పోస్టింగ్ సంబంధించి ఇక్కడ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి సాగిస్తున్నారు. అయితే కనుక గతంలో 4 రోజుల క్రితం చూసుకుంటే కనుక సత్యనాపురం సంబంధించి పిఎస్ లో కనుక ఫిర్యాదు చేస్తే కనుక బాధితులు అంటే బాధితుల మీద కిడ్నాప్ చేసి ప్రయత్నించారు, ఎస్ఐ సభ్యులు ప్రయోగించాలని చూసి బాధితులు పేర్కొంటాం. అయితే కనుక సభ్యులు వాయిస్ కూడా అంటే బాధితులు ఏ రకంగా బెదిరిస్తున్నారు కూడా చూసుకోవచ్చు. అయితే అందరికీ సంబంధించి చూసుకుంటే ఒక ఐఏఎస్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ నీలిమారా అనే పేరుతో కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మీరంతా అలర్ట్ చేస్తారు. మాకు ఫ్లాట్లు దాదాపు 15 ఫ్లాట్లు అలర్ట్ చేశారు. అందరికీ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అమ్ముతున్నాము, మీరందరూ ఇద్దరు ఈ సొసైటీ ఇన్వాల్వ్ అవ్వాలని చేసి కూడా ఒక సొసైటీ క్రియేట్ చేసి ఇందులో దాదాపు 8.5 నుంచి 15 కోట్ల దాకా కూడా డబ్బులు వసూలు చేసి ప్రధాన ఆరోపణలు వస్తుంది. అయితే కనుక బాధితుల నుంచి దాదాపు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎవరికి ఎన్నో చేయలేదనేసి ఇంటికి దాని గొడవపడడం కూడా జరుగుతుంది. ఆ గొడవలో చూసుకుంటే కనుక పోలీసులతో ఫిర్యాదు ఉండడంతో పోలీసులు విచారణ సాగిస్తామని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఆలస్యంగా వెలుగులో రావడంతో కానీ దీని వెనక మొత్తం అంతా జోగి రమేష్ నడిపిస్తాడు. వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ప్రతిపాటి చందు, కళ్యాణ్ కూడా ముందు పెట్టి వెనక మొత్తం అంతా జోగి రమేష్ నడిపించారనేది బాధితులు ప్రధాన ఆరోపణ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మళ్ళీ చెప్పండి, అంటే జోగి రమేష్ అనుచరులు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయడం అంటే ఎలా చూసుకోవాలంటారు? దీనిపై పోలీసులు ఏమంటున్నారు?
అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఒక ఐఏఎస్ అధికారులు మోసం చేయడం అంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళతో చాట్ చేస్తున్నట్టు వీళ్ళు ఫ్లాట్ అలా చేస్తున్నట్టు చేయడం కదా అదొక క్రైమ్ అయితే కనుక ఐఏఎస్ చీటింగ్ అదొక క్రైమ్ అయితే కానీ జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వీళ్ళు ఎవరైతే పచ్చిబడి చెంది ప్రతి ఒక్కరు కళ్యాణానికి అలాట్ చేసినట్టు ఫ్లాట్లు అలాట్ చేయడం ఒక కన్ఫార్మర్ అంటే ఒక జియో కార్డును కూడా పద్ధతులు కనిపిస్తా ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు అప్రూవ్స్ వచ్చిందని కూడా వీళ్ళు ఫేక్ ఐడీ ఫేక్ పత్రాలు సృష్టించి వీళ్ళందరూ నమ్మబడడం జరిగింది. అయితే కానీ వీళ్ళందరినీ కూడా కేసు నమోదు చేస్తానికి మనీ లాండరింగ్ కేసు కానీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బ్రాహ్మణి మధు చెప్పండి, అంటే 50 కోట్ల స్కామ్ అంటే ఇంతమంది 4 లక్షల రూపాయలు 1000 మందితో కట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక సపోర్ట్ లేనిది, ఒక పెద్ద నాయకుడి అండ లేనిదే ఇదంతా జరిగిందని అనుకోవాలా? బ్రాహ్మణి వెనకాల అది బాధ్యతలు కూడా పేర్కొన్నది ఏంటంటే వెనకాల పెద్ద నాయకులు అంటే ఎవరైతే మాజీ మంత్రే కావచ్చు, కొంతమంది అధికారులే కావచ్చు, ఎవరూ లేకుండా కూడా సామాన్యులు ఇప్పుడు చూసుకుంటే కనుక ఖర్చుపాటి చందు కానీ ఖర్చుపాటి కళ్యాణ్ కానీ సామాన్యులు వీళ్ళంతా వీళ్ళే దాదాపు 10 కోట్లు వస్తుంది. సరే వీళ్ళ కాకుండా ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఈస్ట్ వెస్ట్ అదే గుంటూరు జిల్లాలో కూడా దాదాపు 50 కోట్లు వసూలు చేశారు. ప్రధాన ఆరోపణలు వస్తారు. అంటే కనుక వీరు వెనకాల పెద్ద నమ్మబలిగారు అంటే కనుక ఒక జోగి రమేష్ మాజీ మంత్రి ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో లేకపోతే ఎవరున్నారు ఏంటో కూడా త్వరలో కూడా పోలీసులు విచారణ సాగిస్తారు. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక కేవలం ముఖ్యంగా జోగి రమేష్ అనుచరులు అనే విషయం ముద్ర ఉంది. అదేవిధంగా నందిగాం సురేష్ ఇక్కడ విజువల్స్ ఉన్నాయి. నందిగాం సురేష్ తో పాటు ఇతనికి కనీసం ఉందని కూడా పేర్కొనడం జరుగుతూ ఉంది. బ్రాహ్మణి మధు అయితే చెప్పండి, కేవలం ఇది మాత్రమే బయటపడింది, ఇంకా ఏమైనా ఉన్నాయనుకోవాలంటారా? ఇది ప్రస్తుతం చూసుకుంటే కనుక మన దగ్గర అంటే బీఆర్కే న్యూస్ మాత్రం మనం ఎక్స్క్యూజ్ మనం బ్రేక్ చేద్దామని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మన దగ్గర దాదాపు 70 మంది కనుక బాధ్యులు మన దగ్గరకు వచ్చారు. కొంత వెలువెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అంచనా పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కనుక ఒక్కొక్కరు కూడా బయట రావడం జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి దాదాపు 500 మందితో డబ్బులు కట్టించాలంటే కనుక ఎలాంటి పరిస్థితుల్లోనే చూసుకోవచ్చు. బ్రాహ్మణి రైట్ మధు, అలాగే చెప్పండి, అంటే జోగి రమేష్ అనుచరులు పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడున్నారు ఏంటి అని పోలీసులు ఎవరైనా వివరాలు ప్రకటించారా? ఈ కథ అంతా సుఖాంతం అవ్వాలి అంటే కనుక నీలిమారాన్ని చీఫ్ సెక్రటరీ పేర్కొంటుంది. ఎవరైతే ఉన్నా ఈ నీలిమారాన్ని కనుక పోలీసు అదుపులో దొరికితే కనుక ఈ కథ అంతరికి ముగించవచ్చని పోలీసులు కూడా పేర్కొన్నారు. అయితే కనుక నీలిమారాన్ని పేరు ఒకరిది ఫోటో ఒకరిది అని ఒక ఐడి క్రియేట్ చేశారని చెప్పి బాధ్యతలు కూడా పేర్కొన్నారు. మేము సెక్రటరీ లో పనిచేయాలి పెద్ద హోదా ఉందని చెప్పి ఎంతసేపు ఢిల్లీరావు అంటే ఐఏఎస్ ఢిల్లీరావుతోనూ తర్వాత ఢిల్లీరావు సీసీ ఎవరైతే ఉందో శివశంకర్తోనూ మంచి ర్యాప్ ఉందని కూడా బాధ్యతలు పేర్కొన్నారు. నేను మాట్లాడితే ఢిల్లీరావుతో నేను ఎప్పుడే మాట్లాడాను, లేదంటే శివశంకర్తో మాట్లాడాను అనేసి నీలమారాన్ని పదే పేర్కొనడం కూడా జరిగిందని కూడా బాధ్యతలు చెప్తున్నారు పరిస్థితి. అయితే మధు, బాధితులు ఎవరైతే అంటే మోసపోయారో వారు చెప్తున్న ప్రకారం అంటే ప్రతిపాటి చందు కానీ, ప్రతిపాటి కళ్యాణి, కుల్లాటి హరిబాబు, కుల్లాటి నాగరాజు, తిరుమలరావు వీళ్ళను ఎందుకు ఇన్ని రోజులు అంటే వెనక నుంచి నడిపిస్తున్నారా, లేకుంటే ఎందుకు ఇన్ని రోజులు ఆపాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు వాళ్ళని బ్రాహ్మణి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఫస్ట్ మొట్టమొదటిసారిగా సత్యనాపురం కేసులో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కనుక అక్కడ సత్యనాపురం పోలీసులు పెద్దగా దీని కేసులు పట్టించుకోవడం వల్ల ఎవరైతే ఉన్నారో మోసగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపాటు చందు గారు కళ్యాణికి సపోర్ట్ చేయడం ఎస్ఐ సభ్యులు చేయడం తర్వాత అక్కడ కేసు వేరు గారు వెళ్ళని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ కంప్లైంట్ చేయడం జరిగింది 2 రోజుల క్రితం. అయితే పోలీసులు ఎంక్వైరీ కాదు 2 రోజులు ఎంక్వైరీ విచారణ చేసిన భారీ కుంభకోణం ఉందని చెప్పి పోలీసులు తేల్చడం జరిగింది. అయితే కనుక ఇతరులు ఇప్పుడు ఈ ఇందులో భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగాయని ఆధారాలు చూడడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే కనుక నిన్న ఇక్కడ జగన్ గారి కోర్టులో కేసు నమోదు అవగా అదే విధంగా తిరుమలరావు మీద బావడి కేసులో కూడా కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి అయితే మధు, ఇంత పెద్ద స్కామ్ మీద అంటే సుమారుగా 50 కోట్ల స్కామ్ ఇంత మొత్తం మీద జోగి రమేష్ స్పందించారా ఏమైనా? ప్రస్తుతం చూసుకొని 50 కోట్ల స్కామ్ బయటపడ్డారు. బ్రాహ్మణి ఇంకా లోతుగా వెళ్తే కనుక ఎన్ని కోట్లు ఉండాలని చూస్తే కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మన దగ్గర బీఆర్కే దగ్గరికి 70 మంది బాధ్యులు మాత్రం వచ్చారు. ఇంకా రాజు చాలా మంది ఉన్నారు. ఈ న్యూస్ ద్వారా ఎంతమంది వస్తారు ఏంటి అది కూడా చూసి ఆలోచనలు అయితే ఉంది. అయితే ఇటీవల కొంతసేపటి క్రితం చూసుకున్న జోగి రమేష్ కూడా ఫోన్ కాల్ చేయడం జరిగింది. అక్కడ ఫోన్ అందుబాటులో రాకుండా జరుగుతుంది. బ్రాహ్మణి బాధితులు ఓవైపు చెప్తున్నప్పుడు ముందుగానే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. అంటే పోలీసులు నిజంగా నిందితులతో ఏమైనా కుమ్మక్కారా, లేకుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందంటారా మధు? అంటే ప్రస్తుతం చూసుకుంటే కనుక సత్యనాపురం ఎస్ఐ సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో అప్పుడైతే కనుక బాధితులు కంప్లైంట్ తీసుకోకుండా ఎవరైతే మోసగించారో చందును అదేవిధంగా కళ్యాణికి సపోర్ట్ చేశారో అనేది బాధితులు మాత్రం ప్రధాన ఆరోపణలు చేస్తారు. అంటే అక్కడ వాయిస్ కాల్ కూడా చూడవచ్చు.
బాధితులు ఏ రకంగా ఎందుకు వెళ్ళారు, అతనికి మీద కిడ్నాప్ వచ్చి పడతాం అనేది భయభ్రాంతి గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ రహస్య పోలీసులు మాత్రం కేసు సవాల్గా తీసుకుని ఎలాంటి సాగించడం జరుగుతుంది. రాత్రి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు విచారణ చేసి కోర్టుకు హాజరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మధ్య చెప్పండి, చివరిగా బీఆర్కే న్యూస్ తరపున బాధితులు ఏమంటున్నారు? అయితే బీఆర్కే న్యూస్ ద్వారా ఇప్పుడు మనం బీఆర్కే న్యూస్ ఆశ్రయించాం. ఏదైనప్పటికీ కూడా బీఆర్కే న్యూస్ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. కనీసం సంఖ్యలో కొంత న్యాయం జరుగుతుంది. కానీ న్యాయం జరగకపోయినా పర్లేదు, బాధ్యులు మాత్రం ఎవరైతే మోసగించారో వాళ్ళకి మాత్రం శిక్ష పడాలని మాత్రం కోరుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్ మధు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో నాగరాజ మాట్లాడేది. అవును సార్. ఎక్కడున్నావు బాబు? నేను ఇంటి దగ్గర సార్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. ఏమో సార్ తెలీదు. తెలీదా? మేము అసలు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు అన్నారు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడద్దు చెయ్యొద్దు అని అన్నారు. ఇంటికి వెళ్ళిన గొడవ ఇద్దని అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళట్లా. ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి గొడవ పడుతున్నారంటే ఎవరు వాళ్ళు? ఏమో సార్ తెలీదు. తెలీదంటే కుదరదు. ఇప్పుడు ఆల్రెడీ తెలీదని స్టేట్మెంట్ పంపించా. ఆల్రెడీ తెలియదు అంటాకి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను సార్ పని నుంచి. ఇప్పుడు కిందకి వెళ్ళండి ఏంటనే నాకు తెలీదు. ఒకసారి కనుక్కొని ఎవరో వచ్చి గొడవ పడ్డారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారు, కొట్టి తీసుకెళ్లారు అంటారంట. అనవసరంగా ఇబ్బంది అయితే ఇంకో కేసు మీ అందరి మీద తప్పించి ఏమన్నా బలవంతంగా ఇది చేసి వచ్చేది ఉంటుందా ఏమన్నా? అనవసరంగా ఇబ్బంది పడతారు. ఆయన పెట్టింది మా ఒక్కరికే కాదు సార్, ఫ్లాట్లు పెట్టింది మా ఒక్కళ్ళదనే కాదు, దగ్గరగా ఒక 5-6 మంది గ్రూపులు పెట్టాడు ఆయన. ఎవరు వచ్చారు చెప్పు. ఆల్రెడీ కేసు కట్టారు మొత్తం. ఏం కొన్నా ఆల్రెడీ మా ఇంటికి వస్తున్నా గానీ అందరికి నేను ఏమని చెప్తున్నామంటే, వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కట్టారు. ఎస్ఐ గారు కూడా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అది తేలేంత వరకు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు అని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే కిడ్నాప్ కేసు అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు వచ్చే డబ్బుల తర్వాత. ఫస్ట్ వీళ్ళ మీద కేసు అవుతుంది. వెళ్ళి కొడతాం, గిడతాం, బంధిస్తాం, తీసుకెళ్తాం చేశారంటే ఎవడైతే తీసుకెళ్ళాడో వాడినైతే జరిగి పంపిస్తాం ముందైతే. అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు అది కనుక్కొని చెప్పమంటే నేను కనుక్కొని ఏ విషయం చెప్పు నాకు. మా వాళ్ళు వస్తున్నారు. తేడా వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే సార్. ఎవరు వచ్చారు ఏంటనే తెలీదు. 3 సంవత్సరాల స్టేట్మెంట్ కాబట్టి టైం పడుతుందండి, ఇస్తామంటున్నారు బ్యాంకులో. అది వచ్చిన తర్వాత అప్పుడు వెరిఫై చేసి అన్ని తీసుకుందాం అంటున్నాం మేము. అదేలే సార్. క్లూ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి ఇంటర్గేట్ చేయలేము కదా. టైం ఇవ్వాలిగా. మీరు ఇలా చేశారంటే ఇబ్బంది పడతారు. ఎవరు వచ్చారు ఏంటో కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఓకే సార్. అయితే సార్ కనుక్కుంటాను. బలవంతంగా కట్టేసి కొట్టేసి ఏమైనా వసూలు చేస్తారంటే వాళ్ళ దగ్గర. మాకైతే తెలియదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను. ఏంటో కనుక్కొని చెప్పు నాకు. చెప్తాను సార్. హలో నాగరాజ మాట్లాడేది. అవును సార్. ఎక్కడున్నావు?